అనుకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము. ఒకటవ ప్రశ్న ప్రధాన శ్వాస కండరం అని ఏ కండరాన్ని పిలుస్తారు? ప్రధాన శ్వాస కండరం అని ఏ కండరాన్ని పిలుస్తారు? ఏ బాహ్య ఇంటర్కోస్టల్స్, బి డయాఫ్రాగమ్, సి స్టెర్నోక్లెడోమాస్టైడ్, డి స్కెలెన్. ప్రధాన శ్వాస కండరం అని ఏ కండరాన్ని పిలుస్తారు? ఆన్సర్ బి డయాఫ్రాగమ్. రెండవ ప్రశ్న క్రింది వాటిలో ఏది అస్థిపంజర కండరాల పనితీరు కాదు? ఏ వేడిని ఉత్పత్తి చేయడం, బి సహాయక శరీర భంగిమ, సి అంతర్గత అవయవాలను రక్షించడం, డి రక్తపోటును నియంత్రించడం. క్రింది వాటిలో ఏది అస్థిపంజర కండరాల పనితీరు కాదు? ఆన్సర్ డి రక్తపోటును నియంత్రించడం. మూడవ ప్రశ్న క్యూ కోణం అనేది ఏ ఉమ్మడి అమరికకు సంబంధించిన కొలత? ఏ భుజం కీలు, బి ఎల్బో జాయింట్, సి హిప్ జాయింట్, డి మోకాలి కీలు. క్యూ కోణం అనేది ఏ ఉమ్మడి అమరికకు సంబంధించిన కొలత? ఆన్సర్ డి మోకాలి కీలు. నాలుగో ప్రశ్న మోకాలి పొడిగింపుకు ఏ కండరాల సమూహం ప్రధాన బాధ్యత వహిస్తుంది? మోకాలి పొడిగింపుకు ఏ కండరాల సమూహం ప్రధాన బాధ్యత వహిస్తుంది? ఏ హోమ్ స్ట్రింగ్స్, బి స్నాయువు, సి క్వాడ్రిసెప్స్, డి కాఫ్స్. మోకాలి పొడిగింపుకు ఏ కండరాల సమూహం ప్రధాన బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ సి క్వాడ్రిసెప్స్. ఐదవ ప్రశ్న ఒలింపిక్ రింగులో కనిపించిన రంగు ఏది? ఒలింపిక్ రింగులో కనిపించిన రంగు ఏ ఆకుపచ్చ, బి పసుపు, సి కాషాయం, డి నలుపు. ఒలింపిక్స్ రింగులలో కనిపించని రంగు ఆన్సర్ సి కాషాయం. ఆరవ ప్రశ్న గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ను స్థాపించిన సంవత్సరం? గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ను స్థాపించిన సంవత్సరం? ఏ 1921, బి 1941, సి 1931, డి 1951. ఆన్సర్ సి 1931. ఏడవ ప్రశ్న ధ్యాన్ చంద్ అవార్డు ఏ క్రీడల్లో జీవితకాల సాఫల్యానికి ఇవ్వబడుతుంది? ధ్యాన్ చంద్ అవార్డు ఏ క్రీడల్లో జీవితకాల సాఫల్యానికి ఇవ్వబడుతుంది? ఏ హాకీ, బి అథ్లెటిక్స్, సి బాక్సింగ్, డి రెజ్లింగ్. ధ్యాన్ చంద్ అవార్డు ఏ క్రీడలలో జీవితకాల సాఫల్యానికి ఇవ్వబడుతుంది? ఆన్సర్ ఏ హాకీ. ఎనిమిదవ ప్రశ్న రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మొదటిసారిగా ప్రదానం చేసిన సంవత్సరం?
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మొదటిసారిగా ప్రదానం చేసిన సంవత్సరం? ఏ 1991 నుంచి 92, బి 1992, 93, సి 1993, 94, డి 1994, 95. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును మొదటిసారిగా ప్రదానం చేసిన సంవత్సరం? ఆన్సర్ ఏ 1991, 92. తొమ్మిదవ ప్రశ్న, ఈతలో ఎన్ని స్ట్రోక్స్ ఉంటాయి? ఈతలో ఎన్ని స్ట్రోక్స్? ఏ 1, బి 2, సి 3, డి 4. ఈతలోని స్ట్రోక్స్. ఆన్సర్ డి 4. 10వ ప్రశ్న, పారిస్ 2024 ఒలింపిక్స్ ప్రారంభ వేడుక తేదీ? ఏ జూలై 24, 2024, బి జూలై 26, 2024, సి ఆగస్ట్ 5, 2024, డి జూలై 28, 2024. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుక తేదీ? ఆన్సర్ బి జూలై 26, 1924. 11వ ప్రశ్న, క్రింది వాటిలో సూర్య నమస్కారం యొక్క మొదటి దశ ఏది? క్రింది వాటిలో సూర్య నమస్కారం యొక్క మొదటి దశ ఏది? ఏ పాద హస్తాసనం, చేతి నుండి పాదాల భంగిమ, బి భుజంగ ఆసనం, కోబ్రా ఫోజ్, సి ప్రాణాసనం, ప్రార్థన భంగిమ, డి అశ్వ సంచలనాసనం, ఈక్వెస్టియన్ పోజ్. క్రింది వాటిలో సూర్య నమస్కారం యొక్క మొదటి దశ ఏది? ఆన్సర్ సి ప్రాణామాసం, ప్రార్థనా భంగిమ. 12వ ప్రశ్న, వెనుకకు వంగి ఉండే సూర్య నమస్కారం రెండవ దశ పేరు ఏమిటి? వెనుకకు వంగి ఉండే సూర్య నమస్కార రెండవ దశ పేరు ఏమిటి? ఏ హస్త ఉత్తాసనం, ఎత్తిన ఆయుధాల భంగిమ, బి అధోముఖ శ్వాసనం, క్రిందికి ఎదురుగా ఉన్న కుక్క, సి తాడాసనం పర్వత భంగిమ, డి ఉత్తమాసనం ముందుకు వంగడం. ఆన్సర్ వెనుకకు వంగి ఉండే సూర్య నమస్కార రెండవ దశ పేరు ఏమిటి? ఆన్సర్ ఏ హస్త ఉత్తమాసనం, ఎత్తిన ఆయుధాల భంగిమ. 13వ ప్రశ్న, సూర్య నమస్కారం యొక్క ఏ దశ కాలివేలును తాకడానికి ముందు వంగి ఉంటుంది? సూర్య నమస్కారం యొక్క ఏ దశ కాలి వేలను తాకడానికి ముందుకు వంగి ఉంటుంది? ఏ దండాసనం స్టిక్ పోజ్, బి పాద హస్తాసనం చేతి నుండి పాదాల భంగిమ, సి భుజంగాసనం కోబ్రా పోజ్, డి పర్వతాసనం పర్వత భంగిమ. సూర్య నమస్కారం యొక్క ఏ దశ కాలి వేలను తాకడానికి ముందుకు వంగి ఉంటుంది? ఆన్సర్ బి పాద హస్తాసనం చేతి నుండి పాదాల భంగిమ. 14వ ప్రశ్న, వన్డే మ్యాచ్లో సబ్స్టిట్యూషన్స్ ఎంతమంది ఉంటారు? వన్డే మ్యాచ్లో సబ్స్టిట్యూషన్స్ ఎంతమంది ఉంటారు? ఏ 6, బి 4, సి 8, డి 3. వన్డే మ్యాచ్లో సబ్స్టిట్యూషన్ ఎంతమంది ఉంటారు? ఆన్సర్ బి 4. 15వ ప్రశ్న, T20 మ్యాచ్లో సబ్స్టిట్యూషన్ ఎంతమంది ఉంటారు? T20 మ్యాచ్లో సబ్స్టిట్యూషన్ ఎంతమంది ఉంటారు? ఏ 6, బి 4, సి 8, డి 3. T20 మ్యాచ్లో సబ్స్టిట్యూషన్ ఎంతమంది ఉంటారు?
ఆన్సర్ బి నలుగురు. 16వ ప్రశ్న డే అండ్ నైట్ మ్యాచ్లో బాల్ కలర్ ఏమిటి? డే అండ్ నైట్ మ్యాచ్లో బాల్ కలర్ ఏమిటి? ఏ రెడ్, బి వైట్, సి పింక్, డి బ్లూ. డే అండ్ నైట్ మ్యాచ్లో బాల్ కలర్ ఏమిటి? ఆన్సర్ సి పింక్. 17వ ప్రశ్న టెస్ట్ మ్యాచ్లో ఎన్ని ఓవర్స్కి బాల్ మారుస్తారు? టెస్ట్ మ్యాచ్లో ఎన్ని ఓవర్స్కి బాల్ మారుస్తారు? ఏ 90, బి 80, సి 60, డి 50. టెస్ట్ మ్యాచ్లో ఎన్ని ఓవర్స్కి బాల్ మారుస్తారు? టెస్ట్ మ్యాచ్లో ఎన్ని ఓవర్స్కి బాల్ మారుస్తారు? ఆన్సర్ బి 80. 18వ ప్రశ్న ఆధునిక శారీరక విద్య యొక్క పితామహుడుగా ఎవరు తరచుగా పరిగణించబడతారు? ఆధునిక శారీరక విద్య యొక్క పితామహుడు ఎవరు? ఏ ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్, బి అరిస్టాటిల్, సి కన్ఫ్యూషియస్, డి లియోనార్డో డావిన్సీ. ఆధునిక శారీరక విద్య యొక్క పితామహుడిగా ఎవరు తరచుగా పరిగణించబడతారు? ఆన్సర్ ఏ ఫ్రెడరిక్ లుడ్విగ్ జాన్. 19వ ప్రశ్న ఏ నాగరికత శారీరక విద్య యొక్క ప్రారంభ డాక్యుమెంట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది? ఏ నాగరికత శారీరక విద్య యొక్క ప్రారంభ డాక్యుమెంట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది? ఏ ప్రాచీన ఈజిప్ట్, బి ప్రాచీన గ్రీస్, సి ప్రాచీన చైనా, డి ప్రాచీన రోమ్. ఏ నాగరికత శారీరక విద్య యొక్క ప్రారంభ డాక్యుమెంట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది? ఆన్సర్ బి ప్రాచీన గ్రీస్. 20వ ప్రశ్న ఫిజియోథెరపీలో టీఈఎన్ఎస్ టెన్స్ యూనిట్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఫిజియోథెరపీలో టీఈఎన్ఎస్ యూనిట్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఏ కండరాల బలాన్ని పెంపొందించడానికి, బి ఉమ్మడి వైశ్యతను మెరుగుపరచడానికి, సి నొప్పి ఉపశమనం అందించడానికి, డి ఎముకల సాంద్రత పెంచడానికి. ఫిజియోథెరపీలో టెన్స్ యూనిట్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ సి నొప్పి ఉపశమనం అందించడానికి. 21వ ప్రశ్న స్నాయువు కండరాల వైశ్యతను మెరుగుపరచడానికి క్రింది వ్యాయామాల్లో ఏది ఉత్తమమైనది? స్నాయువు కండరాల వైశ్యతను మెరుగుపరచడానికి క్రింది వ్యాయామాల్లో ఏది ఉత్తమమైనది? ఏ కాఫ్ రైజెస్, బి క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్, సి ఫార్వర్డ్ బెండ్ స్ట్రెచ్, డి బైసెప్స్ ప్లగ్స్. స్నాయువు కండరాల వైశ్యతకు మెరుగుపరచడానికి క్రింది వ్యాయామాల్లో ఏది ఉత్తమమైనది? ఆన్సర్ సి ఫార్వర్డ్ బెండ్ స్ట్రెచ్. 22వ ప్రశ్న రిక్లీ మరియు జోన్స్ పరీక్ష దీనికోసం ఉద్దేశించబడింది? రిక్లీ మరియు జోన్స్ పరీక్ష దీనికోసం ఉద్దేశించబడింది. ఏ సీనియర్ సిటిజన్ ఫిట్నెస్, బి పిల్లల ఫిట్నెస్ పరీక్ష, సి వయోజన ఫిట్నెస్ పరీక్ష, డి స్త్రీ ఫిట్నెస్ పరీక్ష. రిక్లీ మరియు జోన్స్ పరీక్ష దీనికోసం ఉద్దేశించబడింది. ఆన్సర్
ఏ సీనియర్ సిటిజన్ ఫిట్నెస్, 23వ ప్రశ్న రీక్రియేషన్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది ఎవరు? రీక్రియేషన్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ అని అన్నది ఏ ఎల్పి జాక్స్, బి జేబీ నాస్, సి జాన్ జూయి, డి బ్రైట్ బెల్. రీక్రియేషన్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పినది ఆన్సర్ బి జేబీ నాస్. 24వ ప్రశ్న క్యాంపస్ ఆటలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. క్యాంపస్ ఆటలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. ఏ వయస్సు, బి క్యాంపస్ ఇంట్రెస్ట్, సి క్యాంపస్ వాతావరణం, డి గ్రూప్స్. క్యాంపస్ ఆటలు వేటి మీద ఆధారపడి ఉంటాయి? క్యాంపస్ ఆటలు వేటి మీద ఆధారపడి ఉంటాయి? ఆన్సర్ సి క్యాంపస్ వాతావరణం. 25వ ప్రశ్న మూత్రంలో రక్తం ఉండటం ద్వారా వర్గీకరించబడిన పరిస్థితి పేరు ఏమిటి? మూత్రంలో రక్తం ఉండటం ద్వారా వర్గీకరించబడిన పరిస్థితి పేరు ఏమిటి? ఏ హెమోటూరియా, బి ప్రోటీనియా, సి గ్లైకోసురియా, డి ప్యూరియా. మూత్రంలో రక్తం ఉండటం ద్వారా వర్గీకరించబడిన పరిస్థితి పేరు ఏమిటి? ఆన్సర్ ఏ హెమటూరియా. 26వ ప్రశ్న క్రింది వాటిలో కిడ్నీల పని కానిది ఏది? క్రింది వాటిలో కిడ్నీల పని కానిది ఏది? ఏ రక్తపోటు నియంత్రణ, బి రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణ, సి ఎరిథ్రోపాయిటిన్ ఉత్పత్తి, డి ఎలక్ట్రోలైట్ సంతులనం యొక్క నియంత్రణ. క్రింది వాటిలో కిడ్నీల పని కానిది ఏది? ఆన్సర్ బి రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణ. 27వ ప్రశ్న బంతిని విసిరినప్పుడు క్రింది వాటిలో ఏది దాని పదాన్ని ప్రభావితం చేస్తుంది? ఏది దాని పదాన్ని ప్రభావితం చేస్తుంది? ఏ గాలి నిరోధకత, బి బంతి రంగు, సి బంతి పదార్థం, డి బంతి ఆకారం. బంతిని విసిరినప్పుడు క్రింది వాటిలో ఏది దాని పదాన్ని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ ఏ గాలి నిరోధకత. 28వ ప్రశ్న బంతి విసిరిన తరువాత దానిపై పనిచేసే ప్రాథమిక శక్తి ఏమిటి? బంతిని విసిరిన తరువాత దానిపై పనిచేసే ప్రాథమిక శక్తి ఏమిటి? ఏ గురుత్వాకర్షణ, బి అయస్కాంతత్వం, సి ఘర్షణ, డి తేలడం. బంతిని విసిరిన తర్వాత దానిపై పనిచేసే ప్రాథమిక శక్తి ఏమిటి? ఆన్సర్ ఏ గురుత్వాకర్షణ. 29వ ప్రశ్న క్రింది వాటిలో ఏది విసిరే సాంకేతికత రకం కాదు? క్రింది వాటిలో ఏది విసిరే సాంకేతికత రకం కాదు? ఏ ఓవర్ హ్యాండ్ త్రో, బి అండర్ హ్యాండ్ త్రో, సి సైడ్ ఆర్మ్ త్రో, డి బ్యాక్వర్డ్ త్రో. క్రింది వాటిలో ఏది విసిరే సాంకేతికత రకం కాదు? క్రింది వాటిలో ఏది విసిరే సాంకేతికత రకం కాదు? ఆన్సర్ డి బ్యాక్వర్డ్ త్రో. 30వ
30వ ప్రశ్న, బంతిని విసిరే శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీరంలో ఏ భాగం ప్రధానంగా ఉపయోగపడుతుంది? బంతిని విసిరే శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీరంలో ఏ భాగం ప్రధానంగా ఉపయోగించబడుతుంది? ఏ కాలు కండరాలు, బి చేతి కండరాలు, సి మెడ కండరాలు, డి ఉదర కండరాలు. బంతిని విసిరే శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీరంలో ఏ భాగం ప్రధానంగా ఉపయోగించబడుతుంది? బంతిని విసిరే శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీరంలో ఏ భాగం ప్రధానంగా ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఏ కాలు కండరాలు.